నందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. వివిధ కాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తే, దేవుని దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు మనము దేవుని చూచితిమి గనుక మనము నిత్యముగా చనిపోదుమని మానోహ తన భార్యతో చెప్పినప్పుడు, అతని భార్య యెహోవా మనలను చంపకూరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నింటినీ మనకు చూపించడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకి వినిపింపడని అతనితో చెప్పిన తర్వాత ఆ స్త్రీ దేవుని మాట ప్రకారంగా ఒక కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టిండు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలును శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి దాను వంశస్థుల్లో నుంచి సంసోనును పుట్టించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.